నమస్తే అండి. రాకీ మీడియాకు సంబంధించి కోఆర్డినేటర్ కట్టా కోటేశ్వర గారు మనతో ఉన్నారు. నిన్న పార్లమెంట్లో చాలా హడావుడి జరిగింది డీలిమిటేషన్ మీద. అసలు డీలిమిటేషన్ గురించి కోటేశ్వర గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, డీలిమిటేషన్ అంటే అసలు ఏంటి? సార్ నమస్తే సార్. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. వాస్తవానికి ఏమంటే జనాభా ప్రాతిపదికన భారతదేశంలో ఉన్న లోక్సభ సీట్లని, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లని జనాభా ప్రాతిపదికన పెంచడం చేయాలి. అందుకే స్వతంత్రం తర్వాత మొదటి 4 సార్లు వరుసగా 1952లో, 1962లో, అదేవిధంగా 73లో, తర్వాత 2002లో 4 సార్లు డీలిమిటేషన్ చేశారు ఇప్పటి వరకు. అయితే మొదటి 3 సార్లు లోక్సభ స్థానాలను పెంచుకుంటూ వచ్చారు. అంటే 1951 జనాభా లెక్కల తర్వాత, 61 లెక్కల తర్వాత, 71 లెక్కల తర్వాత. అసలు విషయం ఏమంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా దేశంలో ఉన్న లోక్సభ సీట్లను పెంచాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లను కూడా జనాభా ప్రాతిపదికన పెంచాలి. అదే డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అవసరం ఏంటి? సార్, డీలిమిటేషన్ ఎందుకంటే ఎప్పుడూ స్వతంత్రం వచ్చిన టైంలోనూ ఏదో జనాభా ప్రాతిపదికన అప్పటి పరిస్థితులను బట్టి లోక్సభ సీట్లు నిర్ణయించారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా సీట్లు మారుతూ ఉండాలి. అందుకనే రాజ్యాంగం 82 ఆర్టికల్లో ఏం చెప్పారంటే సెన్సెస్ అయిపోయిన ప్రతిసారి కూడా డీలిమిటేషను జరగాలి. అది ఎలా ఉండాలి అంటే జనాభా ప్రాతిపదికన, అంటే ఆ రాష్ట్రంలో నుండి జనాభాకి లోక్సభ సీట్ల నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండే విధంగా పెంచాలి. అది 82 ఆర్టికల్లో చెప్పారు. కానీ 1976లో ఏం చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ ద్వారా లోక్సభ సీట్లను పెంచడాన్ని ఫ్రీజ్ చేశారు, అంటే స్తంభింపజేశారు. అంటే 543 లోక్సభ సీట్లు అంతకుముందు ఉండేవి. 543 లోక్సభ సీట్లకు సంబంధించి ఒక 25 సంవత్సరాలు పెంచకూడదు అని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో వాడు ఫ్రీజ్ చేశారు, పెంచకుండా. అందుకని 25 సంవత్సరాల పాటు పెంచొద్దు అన్నారు. అందుకని మనకి 2021 వరకు కూడా ఆ 543 స్థానాలే లోక్సభ స్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 2001 తర్వాత కూడా 2002లో డీలిమిటేషన్ కమిటీ వచ్చింది. వీళ్ళు కూడా 6 సంవత్సరాల పాటు, అంటే 2008కి కానీ అది ఫైనల్ నివేదిక రాలేదు. వీళ్ళు కూడా ఏం చేశారంటే మరొక 25 సంవత్సరాల పాటు దీన్ని 543గానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 2009లో ఏం జరిగిందంటే డీలిమిటేషన్ లోక్సభ నియోజకవర్గాలు పెంచలేదు, కానీ ఆ సరిహద్దులు మార్చారు. ఉదాహరణకి మన ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండేది, అప్పుడు 4 లోక్సభ సీట్లు ఉండేవి 2009కి ముందు. 2004 వరకు కూడా గుంటూరు, తెనాలి, బాపట్ల, అంటే అప్పుడు పార్లమెంట్ 2/3 ఉండేవి. అప్పుడు 2/3 మెజార్టీ తోటి మార్చారా లేకపోతే? లేదండి, అసలు ఇప్పుడు దాకా 2/3 మెజార్టీ లేదు. జనరల్గా ఏమంటే లోక్సభ సీట్లని పెంచాలి అనుకున్నప్పుడు 2/3 మెజార్టీ, కానీ 82 ఆర్టికల్లో ప్రకారం ఏంటంటే సింపుల్ మెజార్టీ సరిపోతుంది దీనికి. యాక్చువల్గా మనకు 2009కి ముందు ఇందాక ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 లోక్సభ స్థానాలు ఉండేవి. ఇప్పుడు తెనాలి ఇప్పుడు లేదు. 2004 వరకు తెనాలి లోక్సభ కాన్స్టిట్యున్సీ, 2009లో కాదు. అంటే ఏం జరిగిందంటే లోక్సభ స్థానాలని పెంచలేదు, కానీ సరిహద్దులు మార్చారు. ఆ రంగా చూసినప్పుడు ఏంటంటే మనకి తెనాలి మన దాంట్లో లేకుండా పోయింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ జరిగితే వచ్చే నష్టం ఏంటండి? ఇది పెద్ద ప్రశ్న. ఏమంటారంటే 82 ఆర్టికల్లో ఉన్న అంశం కూడా ఏమంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరగాలి. కానీ 1976లో అప్పుడు పరిస్థితి ఏమంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక ప్రోగ్రెసివ్ నినాదం. ఆ రోజు కుటుంబ నియంత్రణ పాటించే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, కుటుంబ నియంత్రణ పాటించినాయి. ఇప్పుడు 82 ఆర్టికల్ ప్రకారం జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచడం అయితే కుటుంబ నియంత్రణను పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు లేదా పాటించని రాష్ట్రాలు లాభపడే అవకాశం ఉంది. అందుకనే 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే 25 సంవత్సరాల పాటు జనాభా లెక్కలతో పని లేకుండా ఇదే లోక్సభ సీట్లు కంటిన్యూ అవుతాయి అని చెప్పింది. అందుకే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పిన అంశం ఇదే. అంటే 25 సంవత్సరాల పాటు లోక్సభ సీట్ల సంఖ్య పెరగవు అని. 2022లో కూడా ఏం చేశారంటే
లోక్సభకు సంబంధించి సరిహద్దులు మార్చారు తప్ప వాళ్ళు కూడా ఒక 20 సంవత్సరాలు కదిలించకూడదు, 2026 వరకు కూడా ఇదే లోక్సభ సీట్లు కొనసాగుతాయి సంఖ్య అనేది చెప్పారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాదన ఏమంటే జనాభా ప్రాతిపదికను చూసినప్పుడు ఇక్కడ లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గుతుంది, ఉత్తరాది పెరుగుతుంది అనే ఒక ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు నిన్న మనకి కూటమికి సంబంధించిన చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేశారు డీలిమిటేషన్కి. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా యాక్సెప్ట్ చేశాడు. దీని ఏమైనా ఎలా చూడాలి? సరే, యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడు ఉంది, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. మోడీకి సంబంధించి ఏది కూడా ఇప్పటి వరకు జగన్ లోక్సభలో మోడీకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఓటేసింది లేదు. యాక్చువల్ ఇక్కడ జరిగింది ఏమంటే డీలిమిటేషన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి పెట్టారు. వాళ్ళందరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకమని చెప్తుంది ఎన్డీఏ కూటమి. కానీ వాళ్ళు వాస్తవానికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ వ్యతిరేకం, దీన్ని వేరువేరుగా బిల్లు పెట్టమని చెప్తున్నారు వీళ్ళు. అయితే డీలిమిటేషన్ సంబంధించి ఇందాక మనం అనుకున్నట్టు దక్షిణాది రాష్ట్రాల ఒక ఆందోళన ఉంది. జనాభా ప్రాతిపదికను చూసినప్పుడు మనకి లోక్సభ సీట్లు తగ్గుతాయని. కానీ అమిత్ షా కానీ మోడీ కానీ ఒక మాట అన్నారు లోక్సభలోనే, ఏమంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఉన్న సీట్లని యథాతథంగా 50% పెంచుతామని. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, అవి 36 చేస్తాము. అదేవిధంగా తెలంగాణలో 17 సీట్లు ఉన్నవి, అవి 26 చేస్తాము. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా 50% సీట్లు పెంచడం అనేటువంటిది అమలు చేస్తామని. కానీ వీళ్ళనిది ఏమంటే చట్టంలో ఎక్కడా పెట్టకుండా నోటి మాటగానే మాత్రమే చెప్పారు. అయితే అవసరం కూడా ఎందుకు ఉంటుందంటే ఇది ఉదాహరణకి వాళ్ళ రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక లోక్సభ సభ్యుడికి సగటు ఓటర్లు 33 లక్షలు, అదే కేరళలో 18 లక్షలు. మరి మల్కాజిగిరి తీసుకోండి, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు 37,40,000. అదే సిక్కిం లోక్సభకు చూస్తే 4,40,000 మంది ఓటర్లు ఉంటారు. ఇంకా చెప్పాలంటే అంటే ఎందుకు డీలిమిటేషన్ అన్నదానికి 2009కి ముందు మన అసెంబ్లీ నియోజకవర్గాలు 294 ఉండేవి. ఇది కూడా సంఖ్య పెంచలేదు, తగ్గించలేదు, కానీ సరిహద్దులు మార్చారు. ఉదాహరణకి మంగళగిరి ఉంది, మంగళగిరికి ఒక మండలాన్ని యాడ్ చేశారు. మన నసరాపేట కాన్స్టిట్యున్సీ ఉంది, నసరాపేట నుంచి నగరికల్ని తీసి సత్తెనపల్లిలో కలిపారు. అంటే డీలిమిటేషన్లు చాలా సందర్భాలు ఏంటంటే ఎక్కువ మంది ఓటర్లు ఒక చోట ఉంటారు, తక్కువ మంది ఓటర్లు ఒక చోట ఉంటారు. అంటే తక్కువ మంది ఓటర్లకి ఒక ప్రతినిధి ఉంటాడు, ఎక్కువ మంది ఓటర్లు కూడా ఒక ప్రతినిధి ఉంటాడు. అటువంటి సరి చేయడం కోసం ఈ డీలిమిటేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 33% మహిళా రిజర్వేషను, డీలిమిటేషను ఇవన్నీ తీసుకుంటే మన పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు కావడానికి అవకాశం ఉంటుంది? సీట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వీళ్ళు డీలిమిటేషను మహిళా రిజర్వేషన్ బిల్లు వేరువేరండి. డీలిమిటేషన్లో ఏంటంటే సీట్లు పెంచడం ఉంటుంది, ఆ పెంచిన దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. మహిళా రిజర్వేషన్ అప్పటికి లేదు కాబట్టి లేదు. కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏమంటే ఒక 4 సీట్లు ఎక్సెస్ రావచ్చు అనేది పల్నాడు జిల్లాకి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేది ఏమంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా వచ్చేటటువంటి ఎడిషనల్గా వచ్చేటటువంటి సీట్లన్నీ కూడా మహిళలకు కేటాయిస్తాము అనేది. అసలు వాస్తవానికి మహిళా రిజర్వేషన్ 2023లో ఆమోదించారు. దీన్ని కలగాపలకం చేయడానికి ఇప్పుడు సమస్య వచ్చిందంట. వాస్తవానికి ఇండియా కూటమి వాళ్ళు ఎవరు కూడా మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా డీలిమిటేషన్కే వాళ్ళు వ్యతిరేకం. ఆ డీలిమిటేషన్ కూడా జనాభా ప్రాతిపదికన కాదు, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలకు యథాతథంగా 50% పెంచి అనే మాట చట్టంలో చేర్చమంటే వీరు చేర్చడానికి ఒప్పుకోవట్లేదు కదా. ఎవరికి ప్లస్ పాయింట్గా ఉంటుంది? ప్లస్ పాయింట్ అంటే ఓకే, అంటే బీజేపీ పట్ల దక్షిణాది రాష్ట్రాల అపోహ. స్టాలిన్ ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే ఈ వీగిపోయిందో వెంటనే తమిళనాడు ఢిల్లీని ఓడించింది అని. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో అపోహలు అన్నమాట నిజం. ఈ డీలిమిటేషన్ మూలంగా ఆ బీహారు లేకపోతే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో సీట్లు భారీగా పెరుగుతాయి, దక్షిణాదిన బాగా తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళన అయితే ఉంది. అయితే ప్రభుత్వం నోటి మాటగా చెప్పినటువంటి అమిత్ షా చెప్పాడు, మోడీ చెప్పాడు. ఆ నోటి మాటగా చెప్పినటువంటి మాటల చట్టరూపంలో కనుక చేర్చి డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నష్టం లేనట్టే. ఓకే, రైట్, థ్యాంక్ యూ.